చాలా చాలా బా జరిగింది. మేము సెలెక్ట్ చేసుకునే ఏ ప్రమోషనల్ కంటెంట్ అయినా సరే ప్రేక్షకుల ముందుకి ఎంటర్‌టైనింగ్‌గా ఇవ్వాలి. మా సినిమా ఎలా ఉంటుందో, మా ప్రమోషనల్ కంటెంట్ గూడా అలాగే ఉండాలని మేము ఎప్పుడు కష్టపడ్డాం. అంతే ఎంటర్‌టైనింగ్‌గా ప్రేక్షకుల ముందుకు పెట్టామని కోరుకుంటున్నాం. దాని ద్వారా ఇంట్రెస్ట్ పెరిగిందని అనుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ మొట్టమొదటి టికెట్ అండ్ ప్రమోషన్స్‌కి ది ఎండ్. ఇంకా సినిమాకెళ్ళబోతున్నాం. మరికొద్ది గంటల్లో థియేటర్స్‌లో మా సినిమా రాబోతోంది. సో, మొట్టమొదటి టికెట్ ఎవరికి అందిద్దాం అనుకున్నప్పుడు మా మా పెద్ది, మా డియరెస్ట్ అన్న రామ్ చరణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ల లవ్ యూ అన్న. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ మీరు ఈ సినిమా గురించి తెలుసుకోవడం. నేను చెప్పినప్పుడు ఎంతో సరదాగా ఆయన ఈ సినిమా విషయాలన్నీ తెలుసుకున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ట్రైలర్ చూసారు. నేను ఈ సినిమా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నారో తెలుసు. అండ్ పెద్ది షూటింగ్‌లో ఉన్నారు. అది లేట్ అయినా గూడా షూటింగ్ తర్వాత ఆయన ఫోన్ చేసి "ఇంటికి రా ప్రదీప్, మనం ఇంట్లో ఒకసారి మాట్లాడదాం ఈ సినిమా గురించి" అని ఇంటికి పిలిపించి, ఆ సినిమా గురించి మొత్తం తెలుసుకొని, మేమిలా ప్రమోషనల్ కాంటెంట్ అనుకుంటున్నామంటే, ఆయన గూడా మా గ్యాంగ్‌లో కలిసిపోయి సరదాగా ఇలా అందాం, అలా చేద్దాం అని ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఐ థింక్ దిస్ ద స్వీటెస్ట్ గెస్చర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. పెద్ది ఫర్ ప్రదీప్ అన్నారు. ఐ థింక్ అది పెద్ది ఫర్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి. సో, పెద్ది మా రామ్ చరణ్ ఆయన ముందుకొచ్చి ఇలా సపోర్ట్ ఇవ్వడం మా అందరికి హ్యాపీ. ఓ బ్యూటిఫుల్ మెమరీ మా అందరి గుండెల్లో ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఆయనతో మేము స్పెండ్ చేసిన 2 అవర్స్. సో, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ప్రమోటింగ్ అవర్ ఫిల్మ్ అండ్ పర్చేసింగ్ అవర్ ఫస్ట్ టికెట్. అక్కడమ్మ ఇక్కడబ్బాయి మొట్టమొదటి టికెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు తీసుకున్నారు. సో, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో యెస్ ఆడియన్స్ అండ్ మా మీడియా వాళ్ళందరికీ త్రూ అవుట్ దిస్ జర్నీ ఎంతో స్వీట్‌గా మీరు సపోర్ట్ చేశారు. మీ ఫేసెస్‌లో ఆ స్మైల్ చూసినప్పుడు అంటే సాధారణంగా నేను మామూలుగా ఏడిపిస్తా. ఈరోజు స్ట్రెస్ మీట్ ఉందా మనకి అని. కాదు ప్రెస్ మీటే అని. బట్ ఐ థింక్ చిన్నప్పుడు నేను క్లాస్‌లో ఇన్విజిలేటర్‌లకి, టీచర్‌లకి భయపడ్డా. తర్వాత ఇక్కడే మళ్ళీ. బట్ ఆ భయాన్ని నాలోంచి తీసేసిన మనుషులు మీరంతా. మొన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మా అమ్మగారు ఇంటికెళ్ళాక చెప్పారు, అన్ని ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటావు కదరా నువ్వు. మన ప్రెస్ మీట్ చాలా ఆనందంగా జరిగింది. అందరూ నవ్వుతో విష్ చేశారు. అది నాకు చాలా ఆనందమేసింది అని మా అమ్మ చెప్తే, కరెక్టే గదా! యెస్, దిస్ ఈస్ వెరీ నైస్. అంటే అంత చక్కగా హంబుల్ అంటే దట్ స్వీట్ గెస్చర్ మీరందరూ ఇచ్చారు.